మన జీవితంలో రోజూ ఎన్ని ప్రశ్నలండి? కెరీర్లో ఏం చెయ్యాలి, సంబంధాల్ని ఎలా చూసుకోవాలి, విజయం ఎలా సాధించాలి, ఇలా డబ్బు, పేరు, ప్రేమ వీటి చుట్టూనే మన ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. కాని ఈ ప్రశ్నలన్నింటి వెనుక, వాటన్నింటికీ మూలమైన ఒక ప్రశ్న నిశ్శబ్దంగా దాగి ఉంటుంది. మన ఉనికి లోతుల్లోంచి అది ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది, ఒక సమాధానం కోసం ఎదురుచూస్తూ. అవును, అదే ప్రశ్నే. అసలు నేను ఎవరో? ఒక్కసారి ఆలోచించండి. రోజుకి మనం ఎన్నిసార్లు నేను అనే పదాన్ని వాడతాం? నాకు ఆకలిగా ఉంది, నేను అలసిపోయాను, ఇది నా అభిప్రాయం. మరి ఈ మాటలన్నింటికీ కేంద్రంగా ఉన్న ఆ నేను ఎవరో? అది కేవలం మన పేరా, మన శారీరమా, లేక మన జ్ఞాపకాలు, మన ఆలోచనలన్నీ కలిస్తే ఏర్పడిన ఒక రూపమా, లేదంటే వీటన్నింటికీ అతీతంగా ఇంకేదైనా ఉందా? ఈ ప్రశ్న ఎప్పట్నుంచో ఉన్నదే అయినా మనలో ప్రతి ఒక్కరికీ చాలా వ్యక్తిగతమైనది. జీవితంలో ఏవైనా సమస్యలొచ్చినప్పుడు మనం సాధారణంగా పరిష్కారాలెక్కడ వెతుకుతాం? బయట, అవునా? పరిస్థితులు మారితే బాగుండునని, వేరేవాళ్లు మారితే బాగుండునని అనుకుంటాం. కాని ఒకవేళ మనం వెతుకుతున్న దిక్కే తప్పైతే? ఒకవేళ సమాధానాలన్నీ బయట కాదు, మన లోపలే ఉన్నాయంటే? బహుశా అసలైన మార్పు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కాదు, మన లోపలే జరగాలేమో. మనలో ఎంత శక్తి ఉందో మనకు తెలుసు, కాని ఏదో ఒక చిన్న సంఘటన మనల్ని వణికించేస్తుంది. మన సామర్థ్యం ఏంటో మనకు తెలిసి కూడా ఏదో తెలియని శక్తి మనల్ని వెనక్కి లాగుతున్నట్టు అనిపిస్తుంది. ఈ లోపలి సంఘర్షణ, ఈ గందరగోళం ఈనాటిది కాదు, ఇది వేల సంవత్సరాలుగా మానవ అనుభవంలో ఒక భాగం. ఈ సార్వత్రిక అనుభవాన్ని వివరించడానికి ఒక పాత కథ ఉంది. ఈ జింక కథ మనందరి కథ కాదంటారా? మన బలం, మన తెలివి మనకు తెలుసు. మనం ఏకంగా సింహాన్ని ఎదుర్కోగలమనే ధీమాగా ఉంటాం. కాని ఒక చిన్న కుక్క అరుపు, ఒక చిన్న విమర్శ, ఒక ఊహించని ఓటమి, అంతే, మన ధైర్యం మొత్తం ఆవిరైపోతుంది. ఆ జింకలాగే మనల్ని మనమే నియంత్రించుకోలేక పారిపోతాం. నాకు అన్నీ తెలుసు, కాని ఏమి చేయలేకపోతున్నాను అనే నిస్సహాయత మనందరికీ అనుభవమే కదా. మన ఆలోచనలు, భావోద్వేగాలు, అలవాట్లనే పంజరంలో మనమే బందీలుగా ఉన్నామని ఎప్పుడైనా అనిపించిందా? వద్దనుకున్నా అవే ఆలోచనలు, వద్దనుకున్నా అవే ప్రతిచర్యలు, ఒకే రకమైన తప్పులను మళ్లీ మళ్లీ చేస్తూ ఉంటాం. మన మనస్సే మనకు శత్రువుగా మారిన ఈ బంధనం నుండి అసలు విముక్తి లేదా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం మన అన్వేషణ మనల్ని సుమారు 11 శతాబ్దాల క్రితం కాశ్మీర్ లోయకు తీసుకువెళ్తుంది. అక్కడ వసుగుప్తులో అనే ఒక మహర్షి ఉండేవారు. ఒక రాత్రి ఆయన కలలో సాక్షాత్తు శివుడు కనిపించి ఒక పర్వతం మీద ఉన్న ఒక పెద్ద బండరాయి కింద మానవ చైతన్యానికి సంబంధించిన అత్యంత రహస్యమైన జ్ఞానం చెక్కబడి ఉందని చెప్పాడట. వసుగుప్తుడు ఆ పర్వతానికి వెళ్లి ఆ రాయిని తాకిన వెంటనే అది అద్భుతంగా పక్కకు జరిగి దాని కింద దాగి ఉన్న శివసూత్రాలను బయటపెట్టింది. ఇవి మానవ అంతరంగానికి ఒక మ్యాప్ లాంటివి. ఇంతకీ సూత్రమంటే ఏంటి? సూత్రమంటే అక్షరాల దారం. ఒకే ఒక్క దారం మొత్తం వస్త్రం యొక్క స్వభావాన్ని ఎలా తెలియజేస్తుందో, అలాగే ఒక చిన్న సూత్రం ఒక లోతైన సత్యాన్ని సంక్షిప్తంగా వెల్లడిస్తుంది. దీన్ని మన అంతరంగ ప్రపంచానికి ఒక జీపీఎస్ కోఆర్డినేట్ అని కూడా అనుకోవచ్చు. ఆ సూత్రం ఒక చోటును మాత్రమే సూచిస్తుంది. అక్కడికి ప్రయాణించి దాని స్వయంగా అనుభవించాల్సిన బాధ్యత మనదే. వసుగుప్తుడు కనుగొన్న ఈ అంతరంగిక పటంలోని మొట్టమొదటి దారం, అత్యంత ముఖ్యమైన సూత్రం మనల్ని నేరుగా మన ప్రాథమిక ప్రశ్నకు తీసుకువెళ్తుంది. నేను ఎవరు? ఆ మొదటి సూత్రం ఏమి చెబుతుందో ఇప్పుడు చూద్దాం. మొదటి సూత్రం చైతన్యామాత్మ. రెండే రెండు పదాలు, కాని దీని అర్థం చాలా లోతైనది. చైతన్యమే ఆత్మ. ఇదేం చెబుతోందంటే మనకు చైతన్యం ఉండదు, మనమే ఆ చైతన్యం. ఇది చాలా పెద్ద మార్పు. ఈ శరీరం, ఈ మనస్సు, ఈ ప్రపంచం, మనం చూసే ప్రతీదీ అన్నీ ఆ ఒకే ఒక చైతన్యం యొక్క విభిన్న రూపాలు. మనం ఒక పరిమితమైన వ్యక్తిగత చైతన్యం కాదు, మనం అనంతమైన విశ్వచైతన్యమే. ఈ ఆలోచన కేవలం ప్రాచీన తత్వశాస్త్రానికి మాత్రమే పరిమితం కాదు. ఆశ్చర్యకరంగా ఆధునిక భౌతిక శాస్త్ర పితామహులలో ఒకరైన నోబెల్ బహుమతి గ్రహీత మాక్స్ ప్లాంక్ ఇలా అన్నారు: నేను చైతన్యాన్ని ప్రాథమికంగా భావిస్తాను. నేను పదార్థాన్ని చైతన్యం నుండి ఉద్భవించినదానిగా భావిస్తాను. ఇది వేల సంవత్సరాల నాటి అంతర్దృష్టికి, ఆధునిక శాస్త్రీయ ఆవిష్కరణకు మధ్య ఉన్న ఒక అద్భుతమైన కలయిక. ఈ భావనను అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ ఉంది. ఒక ఫిల్మ్ ప్రొజెక్టర్ను ఊహించుకోండి. ప్రొజెక్టర్ నుండి వచ్చే కాంతి ఒక్కటే, కాని తెరపై అది పర్వతాలుగా, నదులుగా, మనుషులుగా, ఎన్నో రకాలుగా కనిపిస్తుంది.
తెరపై రూపాలు వేరైనా వాటన్నింటికీ మూలం ఆ ఒకే కాంతి. అలాగే ఈ ప్రపంచంలోని అసంఖ్యాక రూపాలన్నీ, మన శరీరాలు, మన ఆలోచనలు, ఈ గ్రహాలు, నక్షత్రాలు అన్నీ ఆ ఒకే ఒక చైతన్యం యొక్క ప్రకాశమే. సరే, ఇదంతా వినడానికి బాగుంది. మనమే ఆ అనంతమైన, స్వేచ్ఛాయుతమైన విశ్వచైతన్యమైతే మరి మన అనుభవం ఎందుకు అలా లేదు? మనం ఎందుకు ఇంత పరిమితంగా, భయంతో, ఆందోళనతో బంధించబడినట్లుగా భావిస్తాం? మన సహజ స్వరూపానికి, మన ప్రస్తుత అనుభవానికి మధ్య ఈ అగాధానికి కారణమేమిటి? మన స్వేచ్ఛకు అసలైన అడ్డంకి ఏది? దీనికి సమాధానం రెండవ సూత్రంలో ఉంది, మరియు ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. రెండవ సూత్రం జ్ఞానం బంధః, అంటే జ్ఞానమే బంధం. ఇది వినడానికి వింతగా ఉంది కదా. జ్ఞానం మనల్ని విముక్తి చేయాలి, కాని బంధించడమేమిటి? ఇక్కడ సూత్రం చెబుతున్నది పుస్తక జ్ఞానం గురించి కాదు. ఇది ఒక ప్రత్యేకమైన జ్ఞానం గురించి మాట్లాడుతోంది. వాస్తవికతను విభజించి, దానికి పేర్లు, లేబుల్స్ అంటించి, ముక్కలు చేసే జ్ఞానం గురించి. నమీబియాలోని హింబా తెగ ఉదాహరణను చూడండి. వాళ్ళ భాషలో నీలం రంగుకు పదం లేదట. దాని ఫలితంగా వాళ్ళు ఆకాశాన్ని, పచ్చని ఆకులను ఒకే రంగు ఛాయలుగా చూస్తారు. మన భాష మన వాస్తవికతను ఎలా నిర్మిస్తుందో చెప్పటానికి ఇదొక శక్తివంతమైన ఉదాహరణ. మనం దీనికి పూర్తిగా వ్యతిరేకం. మనం ఏకత్వంగా ఉన్న వాస్తవికతను పదాలతో ముక్కలు చేస్తాం. ఇది నేను, అది నువ్వు. ఇది మంచి, అది చెడు. ఇది నాది, అది నీది. ఈ పదాలు, ఈ లేబుల్స్ మన చుట్టూ ఒక చిన్న నేను అనే పంజరాన్ని నిర్మిస్తాయి. ఆ అనంతమైన చైతన్యాన్ని మనం మర్చిపోయేలా చేస్తాయి. కాబట్టి పరిష్కారం ప్రపంచాన్ని వదిలిపెట్టి సన్యాసిగా మారడమా? కాదు. శివసూత్రాలు సూచించే మార్గం త్యాగం కాదు, అతీతత్వం. అంటే ప్రపంచాన్ని వదిలివేయడం కాదు, మన పరిమితమైన గుర్తింపును అధిగమించడం. మనల్ని మనం కేవలం ఈ శరీరంగా, ఈ మనస్సుగా చూడటం మానేసి మన నిజస్వరూపమైన విశ్వవ్యాప్త చైతన్యంగా గుర్తించడం. ఇది తక్కువగా మారడం కాదు, అనంతంగా, సర్వస్వంగా మారడం. ఇప్పటివరకు మనం చర్చించిన ఈ రెండు సూత్రాలను కలిపి చూస్తే మన అనుభవానికి, వాస్తవికతకు మధ్య ఉన్న సంబంధం గురించి ఒక లోతైన నమూనా బయటపడుతుంది. అసలీ ప్రపంచం మనకు ఎలా కనిపిస్తుంది? దాని స్వభావమేమిటి? యథాదృష్టి తథా సృష్టి. ఇది ఒక లోతైన సంస్కృత నానుడి. దీని అర్థం చూపు ఎలా ఉంటుందో సృష్టి అలా ఉంటుంది. అంటే ప్రపంచమనేది ఒక అద్దంలాంటిది. అది మన అంతర్గత స్థితిని మనకు ప్రతిబింబిస్తుంది. మన లోపల ప్రశాంతత ఉంటే బయట ప్రపంచం కూడా ప్రశాంతంగా కనిపిస్తుంది. మన లోపల గందరగోళం, సంఘర్షణ ఉంటే ప్రపంచం కూడా ఒక యుద్ధక్షేత్రంలా కనిపిస్తుంది. వాస్తవికత అనేది స్థిరమైనది కాదు, అది మన దృష్టిని బట్టి మారుతూ ఉంటుంది. జనక మహారాజు కథ ఈ సూత్రాన్ని అద్భుతంగా వివరిస్తుంది. జ్ఞాని అయిన ఆయనను ఒక పరీక్ష కోసం నరకానికి పంపినప్పుడు ఆయన తన అంతర్గత ప్రశాంతతను కోల్పోలేదు. ఆయన నడుస్తుంటే నరకంలోని అగ్ని చల్లబడింది, హింస నిశ్శబ్దంగా మారింది. నరకం నరకంగానే ఉంది, కాని ఆయన దృష్టి మారడంతో ఆయన అనుభూతి పూర్తిగా మారిపోయింది. ఇది మన అంతర్గత స్థితి మన బాహ్య అనుభవాన్ని ఎలా శాసిస్తుందో చెప్పడానికి ఒక శక్తివంతమైన ఉదాహరణ. కాబట్టి ఈ అవగాహనతో మనమేం చెయ్యాలి? గొప్ప గురువు ఆది శంకరాచార్య ఒక మాట చెప్పారు. ఈ నేను నీకు అంత ముఖ్యమైతే దాన్ని అనంతంగా విస్తరించు, లేదా పూర్తిగా త్యజించు. ఈ మాట నుండి, మన పరిమిత నేను అనే పంజరం నుండి బయటపడటానికి రెండు స్పష్టమైన మార్గాలు కనిపిస్తాయి. విచిత్రంగా ఈ రెండు మార్గాలు ఒకే గమ్యానికి దారితీస్తాయి. మొదటిది విస్తరణ మార్గం. అంతా నేనే అని భావించడం. ప్రతి జీవిలో, ప్రతి చెట్టులో, ప్రతి అణువులో మనల్ని మనం చూసుకోవడం. రెండవది నిర్లిప్తత మార్గం. నేను ఏదీ కాదు అని గ్రహించడం. మన ఆలోచనలను, శరీరాన్ని, భావోద్వేగాలను మనవిగా కాకుండా కేవలం వచ్చిపోయే దృశ్యాలుగా గమనిస్తూ కేవలం సాక్షిగా మిగిలిపోవడం. రెండు మార్గాల లక్ష్యం ఒకటే, పరిమిత నేనుతో ఉన్న గుర్తింపును తొలగించడం. ఇప్పుడు మనం ఈ అన్వేషణ యొక్క ముగింపు దశకు వస్తున్నాం. ఈ మొత్తం ప్రయాణం యొక్క సారాంశమేమిటి? ఇది కొత్తగా ఏదో ఒకటిగా మారడం గురించి కాదు. ఇది మనం ఎప్పటికే ఏమయ్యున్నామో దాన్ని గ్రహించడం, మన నిజ స్వరూపానికి మేల్కొనడం గురించి. దీన్నే అర్థం చేసుకోవడానికి ఒక ప్రసిద్ధ ఉపమానముంది. చీకటిలో నేలమీదున్న తాడును చూసి మనం పామనుకుని భయపడతాం.
ఆ భయం నిజమైనదే. కాని గదిలో దీపం వెలిగించినప్పుడు అది పాము కాదని, కేవలం తాడు అని మనకు తెలుస్తుంది. అప్పుడు భయం మాయమవుతుంది. విముక్తి అంటే కూడా ఇంతే. మనం బంధించబడ్డామని అనుకోవడం అజ్ఞానమనే చీకటిలో తాడును పాముగా చూడటం లాంటిది. జ్ఞానమనే వెలుగు వచ్చినప్పుడు మనం ఎప్పుడూ స్వేచ్ఛగానే ఉన్నామని గ్రహిస్తాం. అది కొత్తగా ఏదో పొందడం కాదు, కేవలం మన తప్పుడు గ్రహింపును సరిదిద్దుకోవడం. మరి మన నిజస్వరూపం, మన సహజ స్థితి ఏమిటి? అది ఆనందం, సంతోషం కాదు. ఎందుకంటే సంతోషం బయట పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఆనందం, పరమానందం. ఇది మనం బయట నుండి వెతికి సంపాదించుకోవాల్సింది కాదు. అది మన ఉనికి యొక్క మూల స్వభావం. మనస్సు అనే మేఘాలు తొలగిపోయినప్పుడు ఆనందం అనే సూర్యుడు తనంతట తానుగా ప్రకాశిస్తాడు. కాబట్టి చివరిగా ఈ మొత్తం భావనను ఒకే చిత్రంలో చూద్దాం. చైతన్యాన్ని ఒక మహాసముద్రంగా ఊహించుకోండి. అపారమైన, అనంతమైన సముద్రం. మన వ్యక్తిగత జీవితాలు, మన నేనులు ఆ సముద్రం మీద పుట్టి ఆడే తాత్కాలిక అలలు లాంటివి. ప్రతి అలకు ఒక రూపం, ఒక పేరు, ఒక జీవితకాలం ఉంటుంది. అలలు సముద్రం నుండి వేరుగా ఉన్నట్లు కనిపించవచ్చు, కాని వాస్తవానికి అవి సముద్రం నుండి వేరు కాదు, అవి సముద్రమే. అలాగే మనం ఆ అనంతమైన చైతన్య సముద్రం నుండి వేరు కాదు. మనం అలలం కాదు, మనమే ఆ సముద్రం. ఈ ఒక్క ప్రశ్నతో ఈ వివరణను ముగిద్దాం. మన పరిమితమైన నేను అనే అలను ఒక్క క్షణం పక్కన పెట్టి మన నిజస్వరూపమైన ఆ మహాసముద్రాన్ని, ఆ అనంత చైతన్యాన్ని, ఆ పరమానందాన్ని అనుభూతి చెందగలిగితే ఆ అనుభవం ఎలా ఉంటుంది? ఆలోచించండి.